ఆయన మన జీవితాల్లో చేస్తున్నటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధిద్దాం. ప్రభు అయిన యేసయ్యను కొనియాడుదాం. ప్రతి ఒక్కరం కూడా యేసయ్యకు స్తోత్రాలు చెప్దామా? అందరం కూడా యేసయ్యకు స్తోత్రాలు చెప్పండి. అందరం కూడా కరుణామయుడైన యేసయ్య, సర్వశక్తిమంతుడైన దేవునికి, అద్భుతాలు చేసే దేవునికి, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న దేవునికి, మనల్ని ప్రేమించి మనల్ని బ్రతికిస్తున్న దేవునికి, మనల్ని కాపాడుతున్న దేవునికి, దుష్టుల నుండి, కీడు నుండి, అపాయముల నుండి, ప్రమాదముల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి మనం తప్పిస్తున్న దేవునికి, మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తున్న దేవునికి, పడిన స్థితిలో నుండి మనల్ని లేవనెత్తుతున్న దేవునికి, అలసిన సమస్యలిపోయిన మన జీవితాల్లో బలాభివృద్ధిని కలుగజేస్తున్నటువంటి దేవునికి ప్రతి ఒక్కరికి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 వందనాలు. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాస్తుతులను, స్తుతి నైవేద్యములు, జిహ్వ ఫలములు దేవాది దేవునికి అర్పిద్దాం. కృతజ్ఞత కలిగిన వారిగా కృతజ్ఞతతో దేవాది దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, కీర్తిద్దాం, మహిమపరుద్దాం. ఈ సమయంలో ఒక చక్కని పాటను పాడుతుండగా మనందరం కూడా ఆ పాటను కలిసి పాడుతూ, అనుభవపూర్వకంగా పాటను పాడుతూ, చప్పట్లు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, ఉత్సాహధ్వనులతో, జయధ్వనులతో, ఆర్భాటముతో దేవాది దేవుని పరిశుద్ధ సంఘముగా ఆరాధిద్దాం. స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు నాయనా.
కూడా ఇప్పుడు నన్ను అనుకరిస్తూ పాడతామా కారణాలను కమ్మినట్లయితే కనుక చీకటికి కనులు మూసివేసినట్లయితే కనుక ఎటు పోవాలో ఏం చేస్తున్నామో ఏ నిర్ణయం తీసుకోవాలో ఏది అభివృద్ధి పరిస్థితుల్లో తీసుకున్న పరిస్థితులు ఉన్నట్లయితే కనుక దేవుడి సహాయాన్ని పెడతాం. అయ్యా నీవేనా దీపు మరి అయ్యా ఈ పరిస్థితిలో నీవేనా నిరీక్షణ మార్గం చూపించిన నడిపిస్తాయా నువ్వు జ్ఞాపకం చేసుకోయా అని ప్రతి ఒక్కరు కూడా దేవుడు అడుగుతామా. మార్గము చూపించి
కరుణతో నడిపించు యేసయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. పరిశుద్ధాత్మదేవుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మారని మార్పులేని వాడా, నిన్నాడు నిరంతరము ఏకరీతిగా మా యేసయ్య. ఇశ్రాయేలు చేయి స్తోత్రములపైన ఆశీనుడై ఉన్నవాడా, మేము చేసిన స్థితులపైన స్తోత్రాలపైన మీరు ఆశీనులను మేము అడుగుచున్నామయ్యా. ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో అయా గడిచిన కాలమంతా నీ దయలో నీ కృపలో మమ్మలను మా కుటుంబాలను అయా మా సంఘాన్ని అయా మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకున్న విధానమునకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా మా ఇరుకులలో, మా ఇబ్బందులలో, అయా మా కష్ట నష్టాల్లో, మా సంతోషములో, అయా ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా మీరు మాతో ఉంటున్నందుకు మీకు వందనాలు. అయా మీరు ధైర్యపరుస్తున్న విధానమునకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయా మీరు మమ్మల్ని పట్టుకొని ముందుకు నడిపిస్తున్న విధానమునకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే, మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోకపోతే అయా మీ యొక్క కృపలు మేము లేక ఉండుండే అయా ఈ దినం మేము బ్రతికి ఉండేవాళ్ళం కాదేసయ్యా. కేవలం నీకు కృపను చూపించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అయా మా స్తుతులపైన అయా మా స్తోత్రాలపైన ఆశీర్వాదం మీరు ఉన్నందుకు మీకు వందనాలు. పాటల్లో కూడా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వాక్య ధ్యానంలోకి మేమందరం కూడా వెళ్ళి ఉంటుండగా అయ్యా నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాను. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా వినగలిగే చెవు, గ్రహించే హృదయాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. దుష్టుడు పెడుతున్న ప్రతి ఆటంకములను యేసు క్రీస్తు నామంలో లయపరచమని అడుగుచున్నామయ్యా. ఈ ప్రాంగణము చుట్టూ నీ శక్తిని మేఘమును ఆవరింప చేయండి. నీ సన్నిధిని ప్రసన్నత కూడా ఉంచమని వేడుకుంటున్నాం యేసయ్యా. కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను కూడా సమయానుకూలంగా నీ సన్నిధానానికి మీరు నడిపించమని వేడుకుంటూ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీకు హస్తాలకు అప్పచెప్తూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసువారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. ఆమేన్.